హలో అండి. ఇప్పుడు నేను మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పావు కిలో మటన్ తీసుకున్నాను. మటన్ బాగా క్లీన్ చేసి కొంచెం ఉప్పు, కారం, కొంచెం నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, ఒక ఆనియన్ తీసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలని కొంచెం వేపి మటన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసి బాగా వాటర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి. ఇప్పుడు మటన్ వేసేద్దాం. మటన్ వేసాక కొంచెం బాగా వేగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది. మనకి ఎంత బాగా వేగితేనే అంత బాగుంటుంది మటన్ కర్రీ. చూడండి, అగో వాటర్ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు గ్రేవీ ఎక్కువ రావడం కోసం ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3 చిల్లీ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి. అల్లం ఎక్కువ వేస్తే బాగా ఉడుకుతుంది. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మళ్ళీ వాటర్ దిగింది కదా మటన్లో నుంచి, ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్న తర్వాత ఇప్పుడు వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నదంతా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి మనకి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఎంత బాగా మగ్గితే అంత బాగా ఉంటుందండి కూర టేస్ట్. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా స్పైస్ చూసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే నేను కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మటన్ కర్రీకి. మటనే కాదండి, నాన్ వెజ్ దేనికైనా కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలాయే. అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కారం వాసన పోయేంత వరకు వేపుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మటన్కి తగినట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి. పావు కిలో మటన్ కంటే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పడుతుంది. పావు గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని, నాకైతే ఈ మటన్ కొంచెం ముదరదే, అందుకని నేను 11 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. 11 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం దగ్గరికి కావాలనుకుంటున్నాను నేను. మీరైతే ఎలా కావాలంటే అలా ఉంచుకోండి. కొంచెం ఉడికిందా లేదా అని చూసాను, మంచిగానే ఉడికింది. అందుకనే మళ్ళీ కొంచెం దగ్గరికి ఉంచుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. ఇలా ఎవరైనా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఈ రకంగానే తయారు చేస్తారు మటన్ కర్రీ. కాజు వేయడం, అలా వేయడం అవేం చెయ్యము. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అసలు.